అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయబలిసి ప్రతి ఒక్కళ్ళకి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయినా కరెక్ట్గా ఈగిన పాలించి ఉంటే బాగుండేది. అనంతబాబు గారు లాంటి వారిని పక్కన పెట్టుకొని తనకు సపోర్ట్గా ఉంటే చాలా మంచిదని ఏం మెసేజ్ ఇస్తున్నట్లయితే అవతల వారిని విమర్శించేటప్పుడు మనం ఎలా ఉన్నాము, కనీసం ప్రజల దగ్గరికి వచ్చి వెళ్ళామా లేదా అని ఎప్పుడైనా ఏ రోజైనా చేశారా? లేదు కదా. ఎప్పుడైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా, ప్రజలలో ఏ రోజైనా అలా అడుగుతూ తిరిగారా? లేదు కదా. మరి కనీసం ప్రజలలోకి వెళ్లకుండా మీరు ప్రతిసారి అయినా కానీ పరదాలు కట్టుకొని తిరిగారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చివరి ఛాన్స్కి వచ్చేసరికి ఎలక్షన్ మూమెంట్న సిద్ధమా అని సవాళ్ళ మీద సవాళ్ళు విసురుకుంటూ ప్రజలకు వెళ్ళారు. ప్రజలు ఏం చేశారు? ఎన్ని సీట్లు ఇచ్చారు ప్రజలు? 11 సీట్లు ఇచ్చి బయటికి ఇంటేశారు. ఒక్కసారి తెలుసుకోండి. మనం పరిపాలించేటప్పుడు ఎలా చేశాము, 5 సంవత్సరాలు ఏ విధంగా చేశాము 5 సంవత్సరాలు అనేది కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎలా అంటే అలా మాట్లాడుకుంటూ మన పరిపాలన బాగుంటే బాగుండేది. అవతల వారిని చెప్పడానికైనా, అవతల వారిని విమర్శించడానికైనా ఈరోజు ఏది ఏమైనా ఈ చేబ్రోల్ కిరణ్ గారి వీడియో వైరల్ ఇంకా అవుతుంది అని అంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన పరిపాలనలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అనేక విధాలుగా అవలేళన చేసుకుంటూ అసెంబ్లీలో అలా మాట్లాడిన మాటలైనా కానీ ఆ రోజు ఎందుకు అడగలేదు, ఏం పనికి అడగలేదు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? ఇది మంచిది కాదు కదా అలా మాట్లాడటం, ఇది సహజమేనా అని ఏ రోజైనా అడిగారా? లేదు కదా. మరి గన్నవరం వంశీ మరి టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఏ రోజైనా అడిగారా? లేదు కదా. మరి అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు బట్టలు ఇప్పదీసి రాష్ట్ర ప్రజలకు చూపించినప్పుడు ఏ రోజైనా అడగగలిగారా? లేదు కదా. ఆయన శవం దగ్గరికి వెళ్ళి వెకిలికి నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉన్న వ్యక్తి ఈరోజు ఇలా ఏమి విధంగా అడుగుతున్నారు, ఎలా అడుగు బుద్ధికి అవుతుంది ఆయనకి? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? చెప్పండి ఒకసారి. మీరేమో 5 సంవత్సరాల పరిపాలన దౌర్జన్యాలు, దాడులు, వెకిలికి నవ్వుకుంటూ శవం దగ్గరికి వెళ్ళి అలా చేస్తూ వచ్చారు. ఈరోజు ఏదో చేబ్రోల్ కిరణ్ గారు ఏదో అన్నారని ఆ మాట మీద ఈరోజు కూడా ఆ వీడియో వైరల్ ఇంకా అవుతూనే ఉంది అంటే ఏం చేయాలనుకుంటాం, ఏం చేయమంటున్నావు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలవా? ఏది ఏమైనా మనం 5 సంవత్సరాలు ఏం చేశాం, ఎలా చేసాం, మన పరిపాలన ఏంటి, మన దౌర్జన్యాలు ఏంటి, దాడులు ఏంటి, మన రాష్ట్ర ప్రజలకు ఎలా చెప్పాము, ఏమని ఒప్పుకొని వచ్చాము? మనం ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి వచ్చాము. ఆ రాష్ట్ర ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని ఓట్లు వేశారు. అవన్నీ పోగొట్టేసి రౌడీ రాజ్యం చేసి ఒక దౌర్జన్యాలు చేసుకుంటూ అధికారంలోకి వచ్చి ఇంకా చాలా పనితనం కూడా చేశారు. అవన్నీ మర్చిపోయి దీన్ని తీసుకొచ్చి చేబ్రోల్ కిరణ్ గారు ఆ వీడియో ఇంకా వైరల్ అవుతూనే ఉంది అంటే మీరు చెప్పిన మాటలని, మీరు చెప్పిన పనితనం మంది ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఒకసారి చెప్పండి. రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? లేదు, చెప్పలేరు. తమరి గారి తప్పులన్నీ లోపల దాపెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం అధికారం ఉందని ఒక కక్షపూరిత రాజకీయం చేశాం మేము 5 సంవత్సరాలు అని మీవన్నీ ఈ ప్రభుత్వం మీదకి కట్టబెడుతూ వీళ్ళని విమర్శించుకుంటూ ఏదో కాకిగోల లేపుతూ కావుమని కాకిలాగా అరుచుకుంటూ వాళ్ళను ఏదో చీపు లిక్కరుకో బిర్యానీ ప్యాకెట్లకో ఓట్లు జనం వాటికి ఆశపడి వచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా సహకరించరు. ఒక్కసారి తెలుసుకోండి. మనం 5 సంవత్సరాలు ఏం చేశాము, ఎలా చేశాము? వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇస్తే ఓట్ల దగ్గరికి వస్తారు, బూతుల దగ్గరికి, లేకపోతే రారు. వాళ్ళకి ఏంటంటే ఒక పూట గడవటానికి కావాలి. ఒక్కసారి తెలుసుకోండి. అంతేగాని ప్రతిదానికి అలా వచ్చేది కాదు. మనం ఏం చేశామా, ఎలా చేశామా,
అవతల వారిని ఎలా విమర్శించాలి, ఏ విధంగా విమర్శించాలి. ఈరోజు మనకు అధికారం లేదని ఈరోజు మనం ఎగిరెగిరి పడకూడదు. మనం 5 సంవత్సరాలు ఏం చేశాం, ఎలా చేశాం అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచన లేకుండా ఇదిగో చేబ్రో కిరణ్ గారి వీడియోలు ఇంకా వైరల్ అవుతూనే ఉంది అంటే దానికి ఎవరు బాధ్యత, ఎవరు ఏం చేస్తారు? మనం చేసిన పని అంతా ఏముంది? ఇప్పుడు నేను చూసుకుని నా ఈపీ ఏమో నాకు కనపడుతుందే, కనపడదు కదా. అందరిది అలాగే. మనం చేసే పనులు మనకు కనపడవు, ఇతర వాళ్ళకి కనపడుతుంటాయి. ఇతర వాళ్ళు విమర్శించుకుంటాం, మనం చేసిన పనులు తప్పులు మనకు కనపడవు కదా. తెలియజేస్తూ ఏది ఏమైనా మరి మనం చేసిన పరిపాలన 5 సంవత్సరాలు ఆ విధంగా చేశాము. ఈరోజు ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. మనం చేసిన పరిపాలన కూడా 5 సంవత్సరాలు అదే విధంగా చేశారు. ఈరోజు కూటమి